బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మరోసారి ఫైళ్ల దగ్ధం కలకలం రేగింది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్ల దగ్ధం ఇప్పుడు సంచలనంగా మారింది. కార్యాలయం బయట కాలి బూడిదైన కొన్ని ఫైళ్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూసేకరణ పరిహారం అక్రమాలకు సంబంధించిన ఫైల్స్గా వాటిని గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలుగా గుర్తించారు. కాలి బూడిదైన దస్త్రాలను పరిశీలించారు అధికారులు. విచారణ చేపట్టారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో మరోసారి ఫైళ్ల దగ్ధం కలకలం రేపింది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో ఫైళ్లు దగ్ధమయ్యాయి. కార్యాలయం బయట కాలిబుడిదైన కొన్ని ఫైళ్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. భూసేకరణ పరిహారం అక్రమాలకు సంబంధించిన ఫైల్స్గా తగలబెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలుగా గుర్తించారు అధికారులు. కాలిబూడిదైన దస్త్రాలు పరిశీలించారు. విచారణ చేపట్టారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి. కొద్ది రోజుల క్రితమే ఫైళ్ల దగ్ధానికి సంబంధించి ఆ ఘటన మరొక ముందు అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అవే ఆ పత్రాలే. ఏపీలో మరోసారి ఫైళ్ల దగ్ధం కలకలం రేపింది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం మరోసారి సంచలనంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాలి బూడిదైన ఫైల్స్ కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇటు ఫైళ్ల దగ్ధం కేసుకు సంబంధించి కలకలం రేగితే ఆ సందర్భంలో స్వయంగా డీజీపీనే వెళ్ళి చూసిన సందర్భాన్ని మనం చూసాం. దీంతో పాటు అక్కడ పరిస్థితిని సమీక్షించిన ఆ సందర్భాన్ని మనం చూసాం. దాన్ని మరిచిపోకముందే మరోసారి ఫైళ్ల దగ్ధం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం ఇప్పుడు సంచలనంగా మారింది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఏ సందర్భంలో, అంటే ఏ సమయంలో ఇది జరిగింది? అధికారులు ఏమంటున్నారు? ఎస్ సచిన్, ఇప్పుడంతా కూడా ఏదైతే పోలవరం సంబంధించినటువంటి అంటే ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఫైల్ దగ్ధం అనేది కూడా ఇప్పుడంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. మొదటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఈ పోలవరం ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యాలయం వద్ద అయితే ఒక అనుమానాస్పద స్థితిలో ఒక ఖాళీ బూడిదైనటువంటి కొన్ని పేపర్లు అయితే కాలితున్నటువంటి దుస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే గుర్తించిన తర్వాత ఆ ఫైల్ అన్ని కూడా సగం కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ ఏంటని చూసే నేపథ్యంలోనే అది కేవలం అవి చూస్తే ఇంపార్టెంట్ అయిన ఫైల్ గా కూడా అందరూ కూడా గుర్తించి ఇది పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏదైతే నిర్వాసితులకు సంబంధించిన అక్కడ భూ సేకరణ సంబంధించిన ఫైల్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించిన ఫైల్ కావచ్చు, ఆ ఫైల్ అన్ని కూడా అక్కడ ఖాళీ సగం బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులన్నీ గమనించి ఆ ఫైల్ ఒకసారి అన్ని కూడా పరిశీలించగా అక్కడ ఇంపార్టెంట్ ఫైల్ గా కూడా గమనించిన నేపథ్యంలోనే అధికారులకు అన్నీ సమాచారం ఇచ్చారు. ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవేలి కూడా ఒటాబుటిని ఇక్కడ చేరుకుని ఈ యొక్క ఫైల్ అని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఇది ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అన్ని కూడా అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. అవి ఇంపార్టెంట్ ఫైల్సా, లేదంటే అవి లేక మామూలుగా పనికిరాని ఎటువంటి సంతకాలు లేని ఫైల్గా అయితే అప్పుడు మొదటగా గుర్తించారు. కానీ అది పోలవరం సంబంధించినటువంటి ఒక ఇరిగేషన్ కార్యాలయం కావడంతోనే అక్కడ ఫైల్ ఈ విధంగా దగ్ధం చేశారు. గతంలో ఈ ఫైల్ ఘటన గతంలో ఒకసారి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ ఈ పోలవరం సంబంధించినటువంటి ఫైల్ దగ్ధం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు మొత్తం డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, మొత్తం అందరూ కూడా హుటాహుటిని ఇక్కడ చేరుకుని మొత్తం ఫైల్ అన్ని కూడా అక్కడ నిజం ఒరిజినల్ ఫైల్స్ ఏవే ఫైల్స్ ఖాళీ బూడిదేవే అన్ని కూడా అవన్నీ కూడా సేకరించే పనులు అయితే అధికారులు అయితే నిమగ్నమైనారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ కొంతమంది ఆధార్ కార్డులు కూడా అందులో కీలక పత్రాలు ఉన్నాయి. ఆధార్ కార్డులు కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. అంటే పోలవరం నిర్వాసితులకు సంబంధించిన ఫైల్స్ కానీ అందరూ కూడా అనుమానిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఫైల్స్ ఒరిజినల్ ఫైల్స్ లేదంటే దేనికి సంబంధించిన కూడా పూర్తిగా ఆరాధిస్తే పనిలో ఉన్నారు సచిన్.